Pharma Pharmacology series. Today I am going to discuss about anti-cancer drugs classification part 3. Already we completed part 1 and part 2. Remaining drugs classification we will see in this part 3. So I thought this content is helpful to you. If you find my content is useful, please like, share and subscribe my channel. Why? Because one like will motivate us. So that's why we can provide more information which is useful to your semester exams as well as your pharma competitive exams. So let's get into the topic. సో ప్రీవియస్ పార్ట్ 2లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, దానికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Hemorrhagic cystitis is caused by which drugs effect in meningeal leukemia, and disulfiram-like action is produced by the main adverse effect of busulfan. So hemorrhagic cystitis is caused by cyclophosphamide. సో ఆ cyclophosphamide మన అడ్వర్స్ ఎఫెక్ట్స్లో ఆల్రెడీ చూసాం. హిమరేజిక్ సిస్టిస్ అనేది సైక్లోపాస్మైడ్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్. సో ఇన్ కీమోథెరపీ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే హై డోసెస్ ఆఫ్ సైక్లోపాస్మైడ్ తీసుకున్నప్పుడు మనకి హిమరేజిక్ సిస్టిస్ అనేది అడ్వర్స్ ఎఫెక్ట్గా చూస్తాం. సో దీన్ని ఈ టాక్సిక్ ఎఫెక్ట్ని తగ్గించడానికి మనం సైక్లోపాస్మైడ్ ఇఫోఫాస్మైడ్ డ్రగ్ కాంబినేషన్తో మెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విచ్ డ్రగ్స్ ఎఫెక్టివ్ ఇన్ మెనింజియల్ ల్యూకేమియా అండ్ బ్రెయిన్ ట్యూమర్. మెనింజియల్ ల్యూకేమియాలో బ్రెయిన్ ట్యూమర్లో ఏ డ్రగ్స్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి అంటే ఎగ్జాంపుల్స్ డ్రగ్స్ వచ్చేసి నైట్రోజోయూరియాస్. ఆల్రెడీ మనకి తెలుసు నైట్రోజోయూరియాస్ ఆర్ హ్యావింగ్ హై లిపిడ్ సాల్యుబిలిటీ. సో ఈ హై లిపిడ్ సాల్యుబిలిటీ నేచర్ అనేది ఉండడం వల్ల ఇవి ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ అవుతాయి. సో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని ఈజీగా క్రాస్ అవుతాయి కాబట్టి మెయిన్గా ఇవి మెనింజియల్ ల్యూకేమియా బ్రెయిన్ ట్యూమర్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ డైసల్ఫిరమ్-లైక్ యాక్షన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై డ్రగ్ వచ్చేసి ప్రొకార్బజిన్. సో ప్రొకార్బజిన్కి ఆల్రెడీ మనం చదువుకున్నాం. ప్రొకార్బజిన్ ఇట్స్ హ్యావింగ్ ఏ వీక్ మావో ఇన్హిబిటర్ యాక్టివిటీ. సో దట్స్ వై ఇట్ విల్ ప్రొడ్యూస్ సెడేషన్ లైక్ యాక్షన్. సో అందుకే ఇక్కడ మనకి డైసల్ఫిరమ్ లైక్ యాక్షన్ ప్రొడ్యూస్డ్ బై ప్రొకార్బజిన్. ది మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ బసల్ఫాన్ గ్యానికోమాస్టియం. సో గ్యానికోమాస్టియా అనేది బసల్ఫాన్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్. గ్యానికోమాస్టియా అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఇన్ మెయిల్లో బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యే కండిషన్ ఏమంట గ్యానికోమాస్టియా అంటాం. టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ అక్రోలిన్ కెన్ బి ట్రీటెడ్ బై మెస్నా. సో మనకి సైక్లోపాస్మైడ్ అనేది మెటబాలిజం అయి మనకి 2 మెటబలైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అని చూసాం. ఫస్ట్ మెటబలైట్ వచ్చేసి ఆల్డోపాస్మమైడ్. ఆల్డోపాస్మమైడ్ అగైన్ మెటబాలిజం అయి మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, పాస్ఫోరమైడ్ మస్టర్డ్ అండ్ అక్రోలిన్ అనే 2 మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో పాస్ఫోరమైడ్ మస్టర్డ్ వచ్చేసి అది కీమోథెరపిక్ యాక్షన్ అనేది చూపిస్తుంది. అక్రిలిన్ అనేది టాక్సిక్ మెటబలైట్, ఇది కిడ్నీని బ్లడ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఈ టాక్సిక్ మెటబలైట్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించడానికి మనం మెస్నాని కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. These all are questions. Next topic.
టాపిక్ ప్లాటినం కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్, ఆక్సాలిప్లాటిన్. These are examples for the platinum coordination complexes. Coming to their action, platinum coordination complexes are a group of anti-neoplastic agents that are usually classified as alkylating agents. Their anti-cancer activity appears to related to the cross-linking of DNA molecules similar to alkylating agents. So మనకి ప్లాటినం కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ యొక్క యాక్టివిటీ కూడా మనకి ఆల్కలైటింగ్ ఏజెంట్స్ యొక్క యాక్టివిటీకి సిమిలర్గా ఉంటుంది. మనం ఆల్కలైటింగ్ ఏజెంట్స్ కూడా సేమ్ చూసాం. ఈ డ్రగ్స్ కూడా మనకి డిఎన్ఏలో క్రాస్ లింకింగ్ ప్రొడ్యూస్ చేసి సెల్ డెత్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సేమ్ అదే విధంగా ప్లాటినం కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ కూడా డిఎన్ఏలో క్రాస్ లింకింగ్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేసి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇండివిజువల్గా చూస్తే ఫస్ట్ డ్రగ్ వచ్చేసి సిస్ప్లాటిన్. Cisplatin produce a highly reactive moiety which cause cross-linking of DNA at N7 of guanine residue, ultimately leading to cell death. సో ఆల్రెడీ సేమ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ మనం ఎక్కడ చూస్తాం, ఆల్కలైటింగ్ ఏజెంట్స్లో చూస్తాం. సో ఆల్కలైటింగ్ ఏజెంట్స్ కూడా అక్కడ ఏంటి, అవి ఒక హైలీ రియాక్టివ్ కార్బోకాటైన్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ కార్బోకాటైన్ వెళ్ళి మనకి N7 గ్వానిన్ రెసిడ్యూలోని N7 పైన బైండ్ అయిపోయి అవి క్రాస్ లింకింగ్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయని చూసాం. సో సేమ్ అదే విధంగా సిస్ప్లాటిన్ కూడా ఇక్కడ ఒక హైలీ రియాక్టివ్ మైటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రియాక్టివ్ మైటీ వెళ్ళి మనకి N7 గ్వానిన్ రెసిడ్యూలో డిఎన్ఏలో ఉంటాయి కదా, గ్వానిన్, అడినిన్, గ్వానిన్, థయోసిన్ అనే మాలిక్యూల్స్. సో అక్కడ గ్వానిన్లోని N7 పైన బైండ్ అయ్యి డిఎన్ఏలో క్రాస్ లింకింగ్ చేస్తాయి. అడినిన్కి, గ్వానిన్కి, సైటోసిన్కి మధ్య క్రాస్ లింకింగ్ చేసి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. డిఎన్ఏలో క్రాస్ లింకింగ్ అయితే అల్టిమేట్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి, డిఎన్ఏ అనేది బ్రేక్ అయిపోద్ది 2 ఫ్రాగ్మెంట్స్గా. సో సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా సిస్ప్లాటిన్ అనేది దాని యాక్షన్ అనేది చూపిస్తుంది కీమోథెరపీ ట్రీట్మెంట్లో. సో మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తాం, సిస్ప్లాటిన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ టెస్టిక్యులర్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. ఆల్సో యూజ్ఫుల్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ బ్లాడర్, హెడ్, నెక్ క్యాన్సర్లో కూడా యూజ్ చేస్తాం. దీని అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి రీనల్ ట్యూబులర్ డ్యామేజ్, ఓటోటాక్సిసిటీ, సెన్సరీ న్యూరోపతి, హైపర్యూరేసిమియా. సో ఓటోటాక్సిసిటీ అంటే ఏంటి, ఇన్నర్ ఇయర్ డ్యామేజ్. సో ఇన్నర్ అనేబుల్ టు ఇయర్ అన్నట్టు, మనం వినలేకపోతే వినికిడి శక్తి అనేది తగ్గిపోతుంది ఓటోటాక్సిసిటీలో ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ సెన్సరీ న్యూరోపతి అంటే లాస్ ఆఫ్ సెన్స్, టచ్, పెయిన్ లాంటి సెన్సెస్ని లాస్ అయిపోతాం సెన్సరీ న్యూరోపతిలో, లాస్ ఆఫ్ సెన్స్. హైపర్ యూరేసిమియా అంటే మన బ్లడ్లో హై లెవెల్ ఆఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. బ్లడ్లో హై లెవెల్ యూరిక్ యాసిడ్ ఉండే కండిషన్ని హైపర్ యూరిసిమియా అంటాం. నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి కార్బోప్లాటిన్. కార్బోప్లాటిన్ ఇస్ ద సెకండ్ జనరేషన్ ఆఫ్ ప్లాటినం కాంపౌండ్. సో కార్బోప్లాటిన్ అనేది సెకండ్ జనరేషన్ డ్రగ్. కార్బోప్లాటిన్ ఈజ్ ఏ డెరివేటివ్ ఆఫ్ సిస్ప్లాటిన్ విత్ లో నెఫ్రోటాక్సిసిటీ, ఓటోటాక్సిసిటీ, న్యూరోటాక్సిసిటీ. సో కంపేర్ టు సిస్ప్లాటిన్తో కంపేర్ చేస్తే కార్బోప్లాటిన్కి నెఫ్రోటాక్సిసిటీ కానీ, ఓటోటాక్సిసిటీ కానీ, న్యూరోటాక్సిసిటీ కానీ తక్కువ ఉంటాయి కంపేర్ టు సిస్ప్లాటిన్. ఇట్ ఈస్ ప్రైమర్లీ ఇండికేటెడ్ ఇన్ ఓవేరియన్ క్యాన్సర్. సో మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని, కార్బోప్లాటిన్ని ఓవేరియన్ క్యాన్సర్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆక్సాలిప్లాటిన్. ఆక్సాలిప్లాటిన్ is the third generation platinum compound highly effective in colorectal cancer. సో ఆక్సాలిప్లాటిన్ మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తాం, కొలరెక్టర్ క్యాన్సర్. కొలరెక్టర్ క్యాన్సర్ అంటే మనకి లార్జ్ ఇంటెస్టైన్ ఉంటాయి కదా, దాంట్లో కోలాన్, రెక్టమ్. సో ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఎండే పార్ట్లో, రెక్టంలో కానీ కోలాన్లో కానీ మనకి క్యాన్సర్ డెవలప్ అవుతుంది. దాన్ని కొలరెక్టర్ క్యాన్సర్ అంటాం. తెలుగులో పెద్ద పెగ్గు క్యాన్సర్ అని అంటాం. ఇక్కడ ఓవేరియన్ క్యాన్సర్ అంటే మనకి అండాశయ క్యాన్సర్ అంటాం తెలుగులో. సో మెయిన్గా అండాశయ క్యాన్సర్లో కార్బోప్లాటిన్, పెద్ద పెగ్గు క్యాన్సర్లో ఆక్సాలిప్లాటిన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాంటీ మెటబలైట్స్. సో యాంటీ మెటబలైట్స్కి మనకి 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫోలేట్ యాంటాగోనిస్ట్, ప్యూరిన్ యాంటాగోనిస్ట్, పిరమిడిన్ యాంటాగోనిస్ట్. ఫస్ట్ వాట్ ఈస్ యాంటీ మెటబలైట్స్? యాంటీ మెటబలైట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ స్ట్రక్చరల్లీ సిమిలర్ టు న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్ మెటబలైట్స్. సో ఇవి ఏంటి యాంటీ మెటబలైట్స్ అంటే మన బాడీలో కొన్ని న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే మెటబలైట్స్ ఉంటాయి, లైక్ ఫోలిక్ యాసిడ్స్, ప్యూరిన్స్, పిరమిడ్స్. దీస్ ఆల్ ఆర్ న్యాచురల్ మెటబలైట్స్. ఈ న్యాచురల్ మెటబలైట్స్కి స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉండే సింథటిక్ కాంపోనెంట్స్ని మనం యాంటీ మెటబలైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోలేట్ అంటాం. ఫోలేట్ అనేది న్యాచురల్ మెటబలైట్. మనకి ఫోలిక్ యాసిడ్ అనేది డిఎన్ఏ సింథసిస్లో మెయిన్ కాంపోనెంట్. సో దానికి స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉండే
సింథటిక్ కాంపౌండ్ ఏంటి? మిథోట్రిక్సేట్, పిమిట్రిక్సేట్. సో దీస్ ఆర్ యాంటీ అగోనిస్ట్ టు ది ఫోలేట్. నెక్స్ట్ ప్యూరిన్ యాంటాగోనిస్ట్. ప్యూరిన్కి సిమిలర్గా స్ట్రక్చరల్లీ సిమిలర్గా ఉండే కాంపోనెంట్స్ వచ్చేసి 6 మెరికాప్టైల్ ప్యూరిన్, 6 థయోగ్వానిన్, అజథయోప్రిన్, ఫ్లూడరాబైన్. నెక్స్ట్ పిరిమిడిన్ యాంటాగోనిస్ట్ 5 ఫ్లోరోయురాసిల్, కెపాసిటాబిన్, సిటరాబైన్. సో ఈ 3 డ్రగ్స్, ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుంచుకోవాలంటే మనం ఏదో ఒక కోడ్ అనేది నేను ఇస్తూనే ఉన్న ప్రతి డ్రగ్స్ని గుర్తుంచుకోవడానికి ప్రతి క్లాస్లో. సో దీంట్లో ఎంపీ మ్యాట్ అండ్ ఫ్లోర్ సిసి అనేది కోడ్. సో ఇది ఎంపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్, మనం ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, సో ఆ మ్యాట్ అన్నట్టు. ఎంపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాట్ని, ఫ్లోర్ మ్యాట్ని ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. దాన్ని ఎక్కడ ఉంచామంటే ఫ్లోర్. సిసి అనే ఫ్లోర్కి మనం ఏబిసి అని అట్లా నెంబరింగ్ ఇస్తాం కదా, అట్లా సిసి అనే ఫ్లోర్ పైన ఎంపీ మ్యాట్ అనేది ఉంది. సో ఇది నేను ఇచ్చే కోడ్. మీకు యూస్ఫుల్ అయ్యే కోడ్ని మీరు ఏ విధంగా అయినా గుర్తుంచుకోవడానికి ఏ కోడ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది ఈజీగా ఉందనుకుంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంపీ మ్యాట్ అండ్ ఫ్లోర్ సిసి. సో దీంట్లో ఎంపీ, ఎం ఫర్ మిథోట్రిక్సేట్, పి ఫర్ పిమిట్రిక్సేట్, ఎం ఫర్ మెరికాప్టైల్ ప్యూరిన్, ఏ ఫర్ అజథయోప్రిన్, టి ఫర్ థయోగ్వానిన్, ఎఫ్ ఫర్ ఫ్లూడరాబైన్, ఎఫ్ ఫర్ 5 ఫ్లోరోయురాసిల్, సి ఫర్ కెఫాసిటాబిన్ and C for citarabine. So this is the code for these drugs. So ఈ కోడ్ని గుర్తుంచుకుంటే అట్లీస్ట్ మనకి ఈ డ్రగ్స్ నేమ్స్ ఐడియా ఉంటుంది. ట్రై టు రిమెంబర్ దిస్ కోడ్. సో కమింగ్ టు ది ఫోలేట్ యాంటాగోనిస్ట్. ఫోలేట్ యాంటాగోనిస్ట్ డ్రగ్ వచ్చేసి మిథోట్రిక్సేట్. మిథోట్రిక్సేట్ ఈజ్ ఎ ఫోలిక్ యాసిడ్ అనలాగ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ యాంటీ-క్యాన్సర్. Methotrexate has a cell cycle specific action, kill cells in S phase. It acts by inhibiting dihydrofolate reductase, so there is no conversion of dihydrofolic acid to tetrahydrofolic acid. So ఇక్కడ ఏమంటుండు, మిథోట్రిక్సేట్ ఈజ్ ఎ ఫోలిక్ యాసిడ్ అనలాగ్. ఆల్రెడీ చూసాం మనం. ఫోలిక్ యాసిడ్ అనేది న్యాచురల్ మెటబలైట్కి మిథోట్రిక్సేట్ అనేది స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఫోలిక్ యాసిడ్ అనలాగ్ అంటాం. సో యాంటీ క్యాన్సర్లో యూజ్ చేస్తాం. సో ఇది ఏ విధంగా దాని యాక్షన్ చూపిస్తుంది అంటే, ఎస్ ఫేస్లో మనం ఎస్ ఫేస్లో మెయిన్గా ఏం జరుగుద్ది, ఎస్ ఫేస్లో డిఎన్ఏ సింథసిస్ అవుద్ది కదా. సో ఎస్ ఫేస్లో ఏం చేస్తుంది, ఇన్హిబిటింగ్ ది డైహైడ్రోఫోలర్ రిడక్టేజ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో డైహైడ్రోఫోలర్ రిడక్టేజ్ యాక్షన్ ఏంటి, దీన్ని ఇన్హిబిట్ చేస్తే ఏమవుద్ది, ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల డైహైడ్రోఫోలిక్ యాసిడ్ అనేది టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ కాదు. సో టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ కన్వర్ట్ కాకుండా ఏమవుద్ది అంటే ప్యూరిన్ సి పిరమిడ్స్ సింథసిస్ అవ్వవు. ప్యూరిన్ సి పిరమిడ్స్ సింథసిస్ అవ్వకపోతే ఏమవుద్ది, దీస్ ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్స్ ఫర్ ద డిఎన్ఏ సింథసిస్. సో డిఎన్ఏ సింథసిస్ కావాలంటే మనకు ప్యూరిన్ సి పిరమిడ్స్ కూడా కావాలి. సో ఇక్కడ ఈ ప్యూరిన్ సి పిరమిడ్ సింథసిస్ అవ్వవు, అల్టిమేట్గా మనకి డిఎన్ఏ సింథసిస్ కూడా ఇన్హిబిట్ అవుద్ది. సో ఈ విధంగా మిథోట్రిక్సేట్ అనేది దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది కీమోథెరపీలో. ఓకే, గాట్ ఇట్. It acts by inhibiting the dihydrofolate reductase, so there is no conversion of dihydrofolic acid to tetrahydrofolic acid. Tetrahydrofolic acid is an essential component for the synthesis of purines and pyrimidines. DNA synthesis require purines and pyrimids, so finally DNA synthesis will affect. So ఈ విధంగా దాని యాక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. డైహైడ్రోఫోలిక్ యాసిడ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ మిథోట్రిక్సేట్, ఒకవేళ మిథోట్రిక్సేట్ అనేది లేకుంటే ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అన్నట్టు. డైహైడ్రోఫోలిక్ యాసిడ్ అనేది టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుద్ది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్. ఈ ఎంజైమ్ ప్రెజెన్స్లో డైహైడ్రోఫోలిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్. సో నెక్స్ట్ టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ అనేది ఇన్వాల్వ్ ఇన్ ది సింథసిస్ ఆఫ్ ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్. దిస్ ప్యూరిన్స్ పిరమిడిన్స్ ఎసెన్షియల్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సో ఈ విధంగా సెల్ సైకిల్ అనేది జరుగుతుంది. అప్పుడు మిథోట్రిక్సేట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఎంజైమ్ ఇన్హిబిట్ అవుద్ది. ఇన్హిబిట్ అవుతే నెక్స్ట్ స్టెప్ కూడా మనకి ఇన్హిబిట్ అవుద్ది. సో డైహైడ్రోఫోలిక్ యాసిడ్ టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ కాదు, ప్యూరిన్స్ పిరమిడ్స్ సింథసిస్ అవ్వవు, డిఎన్ఏ సింథసిస్ కూడా ఇన్హిబిట్ అవుద్ది. సో ఈ విధంగా ఎస్ ఫేస్లో సెల్ డెత్ అనేది జరుగుతుంది మిథోట్రిక్సేట్ మెకానిజం ఆఫ్ యాక్షన్లో. సో మిథోట్రిక్సేట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ నాన్-హడ్జ్కిన్ లింఫోమా, బ్రెస్ట్ క్యాన్సర్, bladder cancer. It has prominent immunosuppressant property useful in rheumatoid arthritis.
సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దాని ఓన్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తే వాటిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. సో ఆ ఇమ్యూనిటీని తగ్గించడానికి ఇమ్యూనోసప్రెసెంట్ యాక్షన్ కూడా దీనికి ఉంటుంది. ఇట్ హ్యాస్ ప్రామినెంట్ ఇమ్యూనోసప్రెసెంట్ యాక్షన్. సో అందుకే మిథోట్రిగ్జేట్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా యూజ్ చేస్తాం. దీని అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి బోన్ మ్యారో సెపరేషన్, పాన్సైటోపినియా. పాన్సైటోపినియా అంటే ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ 3 types ఆఫ్ బ్లడ్ సెల్స్. మన బ్లడ్లో 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి, తెలుసు కదా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో ఈ 3 సెల్స్లో కూడా డెఫిషియన్సీ వచ్చే కండిషన్ ఏమంటాం? పాన్సైటోపినియా అంటాం. నెక్స్ట్ డ్రగ్ ప్యూరిన్ యాంటాగోనిస్ట్. సో ప్యూరిన్ యాంటాగోనిస్ట్లో వచ్చేసి 6-mercaptopurine and 6-thiogvanine. So coming to their action, 6-mercaptopurine and 6-thiogvanine, they inhibit the conversion of inosine monophosphate to adenine and guanine nucleotides. They are building blocks for DNA and RNA. మనకు తెలుసు డిఎన్ఏలో అడెనిన్, గ్వానిన్ అంటే మెయిన్ కాంపోనెంట్స్ అని. సో ఇక్కడ ఏం చేస్తున్నాయి ఈ డ్రగ్స్? 6-mercaptopurine, 6-thiogvanine ఇన్హిబిట్ ది కన్వర్షన్ ఆఫ్ ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ టు అడెనిన్ అండ్ గ్వానిన్. సో ఈ కాంపోనెంట్స్ని ఇన్హిబిట్ చేస్తే డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుద్దా? జరగదు. సో ఈ విధంగా వాటి యాక్షన్ అనేది చూపిస్తాయి. దెర్ ఈజ్ ఆల్సో ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ని కూడా ఇన్హిబిట్ చేస్తాయి. అండ్ ఆల్సో దే గెట్ ఇన్కార్పొరేటెడ్ ఉంటే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ విచ్ ఆర్ డిస్ఫంక్షనల్. ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తాయి, డిఎన్ఏ స్ట్రక్చర్లోకి ఇన్కార్పొరేట్ అయ్యి వాటి ఫంక్షన్ని డిస్ఫంక్షన్ చేస్తాయి. 6-mercaptopurine and 6-thiogvanine యూస్ఫుల్ ఇన్ childhood leukemia. 6-mercaptopurine also has a immunosuppressant action. Allopurinol interfere with the metabolism of 6-mercaptopurine by inhibition of enzyme xanthine oxidase and increase the metabolism of anti-neoplastic effect of 6-mercaptopurine. సో ఇక్కడ ఇంకా పాయింట్ ఏంటంటే అల్లోప్యూరినాల్. సో అల్లోప్యూరినాల్ ఏంటి? ఇది 6-mercaptopurine యొక్క మెటబాలిజంని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే 6-mercaptopurine అనేది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ xanthine oxidase ఎంజైమ్ ప్రెజెన్స్లో మెటబాలిజం అవుద్ది. సో ఈ అల్లోప్యూరినాల్ ఏం చేస్తుంది? ఈ xanthine oxidase ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల దీని యొక్క మెటబాలిజం అనేది తగ్గిపోద్ది. దేని మెటబాలిజం? 6-mercaptopurine యొక్క మెటబాలిజం అనేది తగ్గిపోయి బ్లడ్లో దీని కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. బ్లడ్లో దీని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది యాంటీ నియోప్లాస్టిక్ ఎఫెక్ట్ని ఎక్కువసేపు చూపిస్తుంది. సో ఈ విధంగా దాని యాంటీ నియోప్లాస్టిక్ ఎఫెక్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది అల్లోప్యూరినాల్. ఓకే, నెక్స్ట్ అజథియోప్రిన్. Azathioprine, an immunosuppressant, it acts by getting converted into 6-mercaptopurine, mainly used in autoimmune disorders and organ transplantation లో అజథియోప్రిన్ అనేది యూజ్ చేస్తాం. అజథియోప్రిన్ అనేది 6-mercaptopurine కన్వర్ట్ అయిపోయి దాని యాక్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్లూడరాబైన్. ఫ్లూడరాబైన్ ఈజ్ ఎ ప్యూరిన్ యాంటీమెటాబోలైట్. ఈజ్ ఫాస్ఫోరిలేటెడ్ ఇంట్రాసెల్యులర్లీ టు ది యాక్టివ్ ట్రైఫాస్ఫేట్ ఫామ్ విచ్ ఇన్హిబిట్ డిఎన్ఏ సింథసిస్. సో ఏంటి? ఫ్లూడరాబైన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. అది ఫాస్ఫోరిలేటెడ్ అంటే సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ ద్వారా యాక్టివ్ మెటాబోలైట్గా కన్వర్ట్ అవుతుంది. యాక్టివ్ మెటాబోలైట్ ఏంటి ఇక్కడ అంటే ట్రైఫాస్ఫేట్. సో ట్రైఫాస్ఫేట్ అనే యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయి దాని యాక్షన్ని చూపిస్తుంది, డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఇక్కడ 6-mercaptopurine మెకానిజం ఆఫ్ యాక్షన్. సో ఇంతసేపు ఏమనుకున్నాం? అజథియోప్రిన్ అనేది 6-mercaptopurine కన్వర్ట్ అవుతుంది అన్నాం. సో ఇక్కడ అజథియోప్రిన్ అనేది 6-mercaptopurine కన్వర్ట్ అవుద్ది. సో 6-mercaptopurine అనేది ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ హైపోక్సాంథిన్ గ్వానిన్ ఫాస్ఫోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ప్రెసెన్స్లో 6-thiogvanilic యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉండి ఈ ఎంజైమ్ ప్రెసెన్స్లో యాక్టివ్ మెటాబోలైట్గా కన్వర్ట్ అవుతుంది. యాక్టివ్ మెటాబోలైట్గా కన్వర్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ థయోగ్వానోసిన్ డైఫాస్ఫేట్, థయోగ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్. సో నెక్స్ట్ ఈ ప్యూరిన్ సింథసిస్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. సో ఈ విధంగా మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది 6-mercaptopurine. అల్లోప్యూరినాల్ ఏం చేస్తుంది అనుకున్నాం? xanthine oxidase ని ఇన్హిబిట్ చేస్తుంది అనుకున్నాం. సో 6-mercaptopurine అనేది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ xanthine oxidase అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో 6-thiouric యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ అల్లోప్యూరినాల్ ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల దీని మెటబాలిజం అనేది డిక్రీజ్ అవుద్ది. మెటబాలిజం అనేది డిక్రీజ్ అయిపోయి దీని యాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో దీని కాన్సన్ట్రేషన్ బ్లడ్లో ఇంక్రీజ్ అయిపోయి దీని కీమోథెరపీకి యాక్షన్ అనేది ఎక్కువ టైం చూపిస్తుంది. సో ఇంకోటి ఏంటి ఇక్కడ మనకి మిథైల్ ట్రాన్స్ఫర్ ఎంజైమ్ ప్రెజెన్స్లో 6 మెర్కాప్టోప్యూరిన్ అనేది మెటబాలిజం అయి థయోప్యూరిన్గా కన్వర్ట్ అయిపోయి హెపాటోటాక్సిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ 6 మెర్కాప్టోప్యూరిన్. ఓకే, 6 మెర్కాప్టోప్యూరిన్ అనేది హైపోక్సాంథిన్ గ్వానిన్ ఫాస్ఫోరైబోజల్ ఎంజైమ్ ప్రెజెన్స్లో యాక్టివ్ మెటాబోలైట్గా కన్వర్ట్ అవుతుంది. యాక్టివ్ మెటాబోలైట్ థయోగ్వానోలిక్ యాసిడ్. ఈ థయోగ్వానోలిక్ యాసిడ్ అనేది థయోగ్వానోసిన్ డైపాస్పేట్ థయోగ్వానోసిన్ ట్రైపాస్గా కన్వర్ట్ అయిపోయి ప్యూరిన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ప్యూరిన్ సింథసిస్ ఇన్హిబిట్ అవుతే డిఎన్ఏ సింథసిస్ కూడా ఇన్హిబిట్ అవుద్ది. నెక్స్ట్ పిరిమిడిన్ యాంటాగోనిస్ట్. పిరిమిడిన్ యాంటాగోనిస్ట్ వచ్చేసి 5-fluorouracil, కెఫసిటాబిన్, సిటరాబిన్. సో ఇక్కడ కెఫసిటాబిన్ అనేది ప్రో డ్రగ్, దేనికి 5-fluorouracilకి ప్రో డ్రగ్. 5-fluorouracil inhibit the DNA synthesis by interfering with the thymidylate synthase enzyme. 5-fluorouracil shows the anti-cancer effect in the S phase of the cell cycle. So ఇది కూడా దాని cytotoxic activity ని S phase లో చూపిస్తుంది. Next citarabine. The sugar mite of citarabine hinders the rotation of the molecule within the DNA. So hinders effect ద్వారా అది DNA ని synthesis ని inhibit చేస్తుంది. Citarabine is the cell cycle specific drug. It will shows the anti-cancer effective S phase of the cell cycle. So maximum drugs కూడా వాటి cytotoxic activity అనేది S phase లో చూపిస్తున్నాయి. ఓకే, సో ఇది గమనించండి. సో 5-fluorouracil మెకానిజం ఆఫ్ యాక్షన్ చూస్తే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి 5-fluorouracil ఆఫ్టర్ ఎంటర్ ఇంటూ ది సెల్ మెంబ్రెన్ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 5-fluoro-2-deoxyuridine మోనోపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. సో దీని మెకానిజం ఏంటి, దీని యాక్షన్ ఏంటి, 5-fluoro-2-deoxyuridine మోనోపాస్పేట్ ఇట్ విల్ ఇన్హిబిట్ ది థైమిడిలేట్ సింథేజ్. సో థైమిడిలేట్ సింథేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల డియాక్సియురిడిన్ అనేది థైమిడిన్గా కన్వర్ట్ కాదు. సో థైమిడిన్గా కన్వర్ట్ కాకుండా ఏమవుతుంది, థైమిడిన్ అనేది డిఎన్ఏ సింథసిస్కి మెయిన్ కాంపోనెంట్. సో ఇక్కడ దీని కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ ఈ కాంపోనెంట్ అనేది ఇన్హిబిట్ అవ్వడం వల్ల డిఎన్ఏ సింథసిస్ అనేది జరగదు. సో ఈ విధంగా 5-fluorouracil దాని మెకానిజం ఫ్యాక్షన్ అనేది చూపిస్తుంది. 5-fluorouracil is converted into 5-fluoro-2-deoxyuridine monophosphate. It will inhibit the thymidylate synthase, block the conversion of deoxyuridic acid to deoxythymidyllic acid, inhibit the DNA synthesis. This is the mechanism of action of 5-fluorouracil. So thank you all. I think this information is more useful to you. If you find my content is useful, like, share and subscribe my channel. Thank you.